నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ రవళిక. ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ఎన్నికల హడావిడి మొదలైపోయింది. టీఆర్ఎస్ అభ్యర్థులు ఆల్రెడీ డిక్లేర్ చేశారు. అటు చూస్తే రేవంత్ రెడ్డి ఈరోజే అన్నారు కూడా, 9వ తారీఖు డిసెంబర్ 9వ తారీఖు గెలుపు మాదే, మేమే ప్రమాణ స్వీకారం చేస్తామన్నారు. బీజేపీ వాళ్ళు కూడా 16వ తారీఖు డిక్లేర్ చేస్తున్నారు. మరి టీడీపీ వాళ్ళ పరిస్థితి ఏంది? దీని గురించి మనకు విశ్లేషించడానికి ప్రస్తుతం మనతో సీనియర్ లీడర్ గోషామల్ అభ్యర్థి డాక్టర్ ఏఎస్ రావు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? టీడీపీ కొంచెం స్లో అయినట్టుంది. తెలుగుదేశం పార్టీ స్లో అనేది ఎప్పుడు కాదు, ఒక పర్టికులర్ రిథంలో తెలుగుదేశం పార్టీ నడవడం జరుగుతుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఈ యొక్క ఇరు తెలుగు రాష్ట్రాలపైన ఇతర పార్టీల కంటే భిన్నంగా అవగాహన ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రజల యొక్క నాడి ప్రకారంగానే తెలుగుదేశం పార్టీ రాజకీయాలు చేస్తుంది తప్ప సొంత లాభంకు సొంత డబ్బా కొట్టుకుంటూ ఆచరణ సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చుకుంటూ రాజకీయాలు చేయదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ ధీమాగా ఉంది. ఇరు రాష్ట్రాల్లో కూడా మేము ప్రభంజనం సృష్టించబోతున్నాం. ఏపీలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు అరెస్టు టీడీపీకి ఏమైనా మైనస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడు. అదే కాకుండా 3 సార్లు ముఖ్యమంత్రిగా, దాదాపు 20 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా వారి యొక్క బాధ్యత సమర్థవంతంగా నిర్వహించారు. అలాంటి ఒక నాయకుడికి 40 సంవత్సరాల నుంచి ఒక మచ్చలేనటువంటి నాయకుడు ప్రజా జీవితంలో ఉన్నాడు. ఒక వైట్ పేపర్ లాంటి వాడు. కేవలం ఒక అక్కస్సుతో అక్కడ పరిపాలిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొనసాగుతున్నటువంటి ప్రభుత్వం రాక్షస ప్రభుత్వం, ఒక సైకో ప్రభుత్వం. తాను 16 నెలలు జైల్లో ఉండి చెప్పకూడదు తినొచ్చాడు. కాబట్టి మచ్చ లేకుండా చంద్రబాబు నాయుడు గారిని నేను తట్టుకోలేని వచ్చి చంద్రబాబు నాయుడు గారిని లేనిపోని కేసులు ఆపాదించి వారిని ఇరికించడం జరిగింది. ఇది అక్కసుతో పెట్టినటువంటి కేసు. ఏ విధంగా కూడా ఏదేమైనప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి పైన ఏ విధమైన నేరారోపణ నిర్ధారణ కాదు. ఆయన కడిగిన ఆనిముత్యంలాగా బయటకు రావడం ఖాయం. ఇప్పుడు ఇటు తెలంగాణలో తీసుకుంటే నందమూరి బాలకృష్ణ గారికి ఎలక్షన్ వ్యవహారాన్ని అప్పగించారు. మరి తెలంగాణలో ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్తుంది టీడీపీ? తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడు గారు లేకుంటే వాళ్ళ కుటుంబం కాకుంటే నందమూరి ఫ్యామిలీ అనేది ఒక ఐకాన్ లాంటి వారు. చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం జైల్లో ఉన్నారు కాబట్టి వారి యొక్క సతీమణి భువనేశ్వరి గారు ఎప్పుడూ యాక్టివ్ పాలిటిక్స్కి రాలేదు. బ్రాహ్మణికి పార్టీ యొక్క నాయకత్వంతో కానీ పార్టీలు ఎప్పుడు రాలేదు కాబట్టి ఎవరితో పరిచయాలు అంత లేవు. గుర్తుపట్టినప్పటికి కూడా అంత రాజకీయాలలో అంత పరిపక్వత లేని కారణంగా ఈ యొక్క తెలంగాణకు ఎవరు లేరు కాబట్టి తెలంగాణలో పార్టీ స్తంభన ఉంది కాబట్టి బాలకృష్ణ గారికి బాధ్యతలు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఒక స్టార్ క్యాంపెయినర్ ఇప్పుడు రానున్న ఫస్ట్ ఎలక్షన్ వచ్చేది ఆంధ్ర కంటే ముందు తెలంగాణలో. ఒక స్టార్ క్యాంపెయినర్ మనకు అవసరం కాబట్టి బాలకృష్ణ వస్తే వారి ఫేస్ వాల్యూ తోటి ప్రజలను ఆకర్షించవచ్చు. అదేవిధంగా తెలుగుదేశం శ్రేణిలో కూడా నూతన ఉత్తేజం నింపడానికి దోహదపడుతుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా బాలకృష్ణ గారికి బాధ్యతలు ఇచ్చారు. ఇప్పుడు టీఆర్ఎస్ ఆల్రెడీ అభ్యర్థులను ప్రకటించింది, మిగతా పార్టీలు ప్లానింగ్లో ఉన్నాయి. మరి టీడీపీ అయిందా ప్లాన్? మరి ఎలా ముందుకెళ్తున్నారు? ఎప్పుడు వచ్చే అవకాశాలు ఉన్నాయి? అభ్యర్థులు కాదు, దొంగల పేర్లు ముందుకు పెట్టింది. గతంలో ఉన్నటువంటి దొంగలే మళ్ళీ ఇప్పుడు అదే దొంగలు. ఎందుకంటే ఈ దొంగలను మార్చే యొక్క ధైర్యము దమ్ము పెద్ద దొంగకు లేదు. ఎందుకంటే కడాఖండిగా చెప్తున్నా, కేసీఆర్ పెద్ద దొంగ నంబర్ 1, కేటీఆర్ నంబర్ 2 దొంగ, నంబర్ 3 హరీష్ రావు. ఈ యొక్క ముగ్గురు గజ దొంగలు 116 దొంగలని లిస్టు మొదటిసారి ఏ విధంగా ఉందో అదే లిస్టు, రెండో విడతలో కూడా రెండోసారి ఎలక్షన్స్ పోయినప్పుడు అదే లిస్టు, మూడోసారి అదే లిస్టు. 2 సార్లు ప్రజలను మోసం చేశారు. ఈసారి ప్రజలను మోసపోవడానికి రెడీ లేరు. ప్రజలు సరైనటువంటి బుద్ధి చెప్పడం ఖాయం. ఇప్పుడు ఇటు మీ విషయానికి వస్తే గోషామాల్లో టీడీపీ పరిస్థితి ఎలా ఉంది? మీరు ఎలా ముందుకెళ్ళాలనుకుంటున్నారు? గోషామైల్లో టీడీపీ పరిస్థితి బలంగా ఉంది. గోషామైల్లో కానీ మొత్తం యావత్ తెలంగాణ మొత్తానికి తెలుగుదేశం అనేది ఒక కన్సోల్ అయినటువంటి ఒక ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ ఉంది. మా యొక్క ఓట్ బ్యాంక్ అని ఎవరిని క్రాక్ చేయడం అసంభవం అంటున్నారు. మీ కాంపిటీషన్ ఎవరు అనుకుంటారు మీ గోషామాల్? ఇప్పటికైతే కాంపిటీషన్ ఏ క్యాండిడేట్ కనిపించలేదు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం మొన్న లాస్ట్ టైం ఎలక్ట్ అయినటువంటి ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా మా పార్టీ రాజకీయ భిక్ష పెడితేనే ఆయన ఈరోజు ఎమ్మెల్యే అయ్యాడు. మా పార్టీ సపోర్ట్ ఇస్తేనే మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాడు.
లాస్ట్ టైం బై ఫ్లుక్ ఆయన ఒక మతపరమైనటువంటి విద్వేషాలు అవన్నీ కమ్యూనల్ వైలెన్స్ వల్ల కమ్యూనల్ కార్యక్రమాల వల్ల ఆయన రావడం జరిగింది. అంతేకాని ఇప్పుడు ఏ విధంగా కూడా ప్రజల్లో ఆయనకు ఆదరణ లేదు, ఆయనకి ఎవరు ఓటు కూడారు. అది కాకుండా బీజేపీ పార్టీ నుంచి కూడా ఆయన సస్పెన్షన్లో ఉన్నారు. సస్పెన్షన్ ఎత్తేసే అవకాశాలు కూడా ఇప్పుడు కనబడట్లేదు. మీరేమో ఎలా మాట్లాడుతున్నారు, రేవంత్ రెడ్డి గారు చూసుకుంటే 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసేది మేమే అని బలంగా చెప్తున్నారు. దీని గురించి మీరేమంటారు? ఇప్పుడు పెళ్ళే జరగలేదు, ఇంకా మిగతా విషయాలన్నీ మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది? చేతగానంలో మస్తు మాట్లాడతారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి విషయం ఏ విధంగా ఉందంటే ఆయన క్యాండిడేట్ ప్రకటిస్తున్నారు. ప్రజల్లో ఏ విధంగా, ప్రజల నాడి ఏ విధంగా ఉందనేది ఆయన తెలుసుకోవాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి నాయకులు ప్రజల్లోకి వెళ్తే వీడికి ఓటేసినా గెలిస్తే మళ్ళీ అమ్ముడు పోతాడని చెప్పేసి ఓడించడంలే కంపల్సరీ అని చెప్పేసి ఓడించడానికి ప్రజల వాళ్ళకు ఓటేస్తారు, లేకపోతే ఓటేయరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విశ్వాసనీయత కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ లేదు. 9వ తారీఖు ప్రమాణ స్వీకారం అనేది ప్రకటికల. మీరు టీడీపీ బలంగా ఉందంటున్నారు కదా, ఎంత మెజారిటీ వచ్చే ఛాన్సెస్ ఉంది? ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా కానీ తెలుగుదేశం పార్టీ ప్రమేయం లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అసంభవం. ఎందుకంటే వీఆర్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్. తెలుగుదేశం పార్టీకి కన్సోల్ అయినటువంటి ఒక ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ ఉంది. మా ఓటు బ్యాంకు మేము ఎవరికి సపోర్ట్ ఇస్తే వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు తప్ప మమ్మల్ని విస్మరించి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఇది అసంభవం ఇప్పుడైతే పరిస్థితులలో. ఇప్పుడు మీ సైకిల్ని తీసుకుంటే ఆంధ్రాలో ఒక గిల్ల, తెలంగాణలో ఒక గిల్ల ఉంది. మరి ఎలా ముందుకెళ్తారు? మీరు ఏ నినాదంతో ముందుకెళ్తారు? ఇప్పుడు మట్టి రోడ్లో పోతే సైకిల్ పర్ఫార్మెన్స్ ఒకలాగా ఉంటుంది, తార్ రోడ్లో పోతే ఒకలాగా ఉంటుంది. మట్టి రోడ్ తార్ రోడ్ అనుకోవచ్చు కదా. ఎందుకంటే మట్టి రోడ్లో పోతే తార్ రోడ్ తగులుతుంది, తార్ రోడ్డు పోతే మట్టి రోడ్డు తగులుతుంది. అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి పార్టీకి. అది ఏమైనప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ అప్స్ అండ్ డౌన్స్ ఎన్నో చూశారు. ఇలాంటి విపత్తికరమైనటువంటి పరిస్థితులు తెలుగుదేశానికి ఎదుర్కోవడం కొత్త కాదు. మీ మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది? మా మేనిఫెస్టో ప్రజలకు మేలు చేకూర్చే విధంగా ఉంటుంది తప్ప సొంత స్వలాభం కొరకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మేనిఫెస్టో ప్రకటించలేదు. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసేనే దిక్కులేదు అని అంటున్నారు. మరి ఇలా ఉంటే కార్యకర్తల పరిస్థితి ఏంటి? అసలే ముందే భయపడిపోయి నారా లోకేష్ గారు కేంద్ర మినిస్టర్ని కూడా కలిశారు కదా, దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? లోకేష్ గారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఆయన్ని కలిశారు. ఏమని కలిశారు? ఇక్కడ అప్రజాస్వామ్యమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది, న్యాయ వ్యవస్థలని ప్రభావితం చేసి ఈ యొక్క చట్టాన్ని వాళ్ళకు అనుకూలంగా వాడుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి పైన అక్రమ కేసు వేసి అక్రమ నిర్బంధన చేసి అనేకమైనటువంటి ఇబ్బందులు జైల్లో కలిగిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క పరిస్థితికి కేంద్ర హోంశాఖ మంత్రికి విన్నవించడం కంపల్సరీ. కాబట్టి ఒక మెమోరండం ఆయనకు సబ్మిట్ చేశారు తప్ప ఎవరితో భయపడే అవసరం తెలుగుదేశం కార్యకర్తకు కానీ నాయకులకు కానీ ముఖ్యంగా లోకేష్ గారికి కానీ లేదు. ఆయన ఒక కటెసిగా వెళ్ళారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి వెళ్ళారు తప్ప ఇంకా ఎవరితో భయపడే అవసరం తెలుగుదేశం పార్టీకి మాత్రం లేదు. 2002లో గోదా అల్లర్లు జరిగినప్పుడు మోడీ హైదరాబాద్కి వస్తే అరెస్ట్ చేపిస్తాన్న మీ చంద్రబాబు నాయుడు, అటు చూస్తే 2018లో మోడీని దించుతా అని ఏబిఎన్లో ఈనాడులో రాతలు రాపించిన మీ చంద్రబాబు నాయుడిని మోడీ కనుకరిస్తారనుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు గారు మత విద్వేషాలకు ఎప్పుడు కూడా సపోర్ట్ చేయరు. గోద్రా అల్లర్లో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పేసి ఆ రోజు అందరికీ సభ్య సమాజం మొత్తం భారతదేశం కానీ యావత్ ప్రపంచం కూడా ఆ రోజు భావించింది. అదే ప్రక్రియలో నరేంద్ర మోదీకి యుఎస్ వీసా కూడా ఇతర దేశాలు కూడా ఆయనకు వీసాని క్యాన్సిల్ చేశాయి, ఎంట్రీ బ్యాన్ చేశారు. ఆ పరిస్థితి వేరు. ఆ తర్వాత 2018లో 14లో మోదీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యం కూడా ఉంది. ఆ తర్వాత అనేకమైనటువంటి కార్యక్రమాలు, ఎందుకంటే ఏది రాజధాని కానీ ఏది దిక్కులేనటువంటి లోటు బడ్జెట్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని ఒక ఉన్నతమైనటువంటి టాప్ 3 నగర రాష్ట్రాలలో ఒకటిగా మార్చాలని చెప్పేసి ఒక ఆకాంక్షతోటి ఆయన అనేకమైనటువంటి నిధులు కేంద్రంతో డిమాండ్ చేశారు. ఈయనకు రావాల్సినటువంటి నిధులు కేంద్రం నుంచి రాకపోవడం వల్ల ఇద్దరి మధ్య కొద్దిగా వైరం పెరిగి అలాంటి పరిస్థితి కొంచెం నెలకొంది. కానీ వ్యక్తిగతంగా మోదీని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు విమర్శించిన దాఖలాలు లేవు. ఆయన ఎవరిని కూడా ఈరోజు ఇంత అఘాయిత్యానికి పాల్పడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పైన కూడా వ్యక్తిగతంగా విమర్శలకు ఎప్పుడు పోలేదు. 2018లో చూసుకుంటే బాలకృష్ణ గారు పెళ్ళాంనే వదిలేసిన వాడు దేశాన్ని ఏం చూసుకుంటాడు అని కామెంట్ చేశారు. మరి దీని గురించి ఏమంటారు? అది మీరు చూసారా?
మీరు విన్నారా ఆ మాట? తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణతో మాట్లాడతాము, ఒక విచక్షణతో మాట్లాడతాం. విచక్షణ రహితంగా ఎప్పుడు తెలుగుదేశం కార్యకర్త నాయకులు చేయరు. ఇది ఒక బాలకృష్ణ గారి యొక్క ప్రసంగాన్ని ఆల్టర్ చేసి వక్రీకరించి ఈ యొక్క ప్రచారం చేసింది సోషల్ మీడియాలో వచ్చినటువంటి అవాస్తవం తప్ప ఇది వాస్తవం కాదు. ఓకే, ఇప్పుడు టీడీపీ నుంచి ఎంతమందిని డిక్లేర్ చేసే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు డిక్లేర్ అనేది ఇప్పుడు కాలేదు, ఎందుకంటే జనసేనతోటి పవన్ కళ్యాణ్ తోటి తెలుగుదేశం పార్టీ పొత్తు ఉంటుంది. కాకపోతే ఇప్పుడు అక్కడ న్యాయపరమైనటువంటి ఇబ్బందులు అక్కడ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క 2-3 రోజుల్లో ఆ కోర్టు విషయాలు, ఆ బెయిల్ విషయాలు చంద్రబాబు నాయుడు కొలికి వస్తాయి కాబట్టి ఆ తర్వాత ఈ యొక్క జనసేనతో పొత్తు అయితే ఖాయమైంది. కానీ అది ఆంధ్రప్రదేశ్ వరకు సీమితమై ఉంటుందా, లేకపోతే తెలంగాణలో కూడా ఉంటుందా? ఒకవేళ తెలంగాణలో ఉంటే వాళ్ళు డిమాండ్ చేసినటువంటి సీట్లు ఏంది అనేది ఈ యొక్క సెలెక్ట్ కమిటీ అనేది మా తెలుగుదేశం పార్టీ ఉంది, కోర్ కమిటీ డిసైడ్ చేస్తుంది. ఆ తర్వాత మేము ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతామని చెప్పి మేము ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత మా క్యాండిడేట్లు ఎక్కడెక్కడ బలంగా ఉన్నారని అప్పుడు మేము మొదటి విడతగా మేము విడుదల చేయడం జరుగుతుంది. అంతలోపల ఎవరెవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు నామినేషన్కి వెళ్ళిపోతారు. నామినేషన్ విత్డ్రావల్ అయినాక కూడా మేము లాస్ట్ రోజు బీఫామ్ ఇయ్యేటప్పుడు కూడా మేము డిసైడ్ చేయొచ్చు. నామినేషన్ ప్రక్రియ మాత్రం ఆసక్తికరంగా ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ మొత్తం నామినేషన్ వేయడం జరుగుతుంది. చంద్రబాబు అరెస్టు జరిగినప్పుడు ఐటీ ఉద్యోగులు ధర్నాలు చేయకుండా ఇటు తెలంగాణ ప్రభుత్వం అటు ఏపీ ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్ చేసింది. మరి ఈ విషయం గురించి మీరేమంటారు? ఐటీ ఉద్యోగులు ఎందుకంటే ఈరోజు ఐటీ ఉద్యోగులు బ్రెడ్ అండ్ బటర్ వాళ్ళకు వస్తుందంటే కేవలం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నాటినటువంటి విత్తనం ఈరోజు మహావృక్షమై ఫలాలు ఇస్తుంది. ఆ ఫలాలను వాళ్ళు అనుభవిస్తారు కాబట్టి కృతజ్ఞత వ్యక్తం చేస్తారు. ఎందుకంటే వారి యొక్క ఇంగిత జ్ఞానం ఉన్న వాళ్ళు కాబట్టి చంద్రబాబు నాయుడు ద్వారా వాళ్ళు లబ్ధి పొందారు కాబట్టి వాళ్ళ యొక్క నైతిక బాధ్యతగా వాళ్ళంతట వాళ్ళు స్వయంగా వచ్చి రాజకీయాలకు అతీతంగా వచ్చి నిరసన వ్యక్తం చేశారు. నిజమేనా మీ పార్టీ అధ్యక్షుడు టీఆర్ఎస్కి అంటగాసుకొని ఒక కోవట్లాగా పనిచేస్తున్నారని వార్తలు వస్తున్నాయి బాగా, దీని గురించి మీరేమంటారు? మా పార్టీ అధ్యక్షుడు కార్యక్రమాలు చేస్తుంటే టీఆర్ఎస్ పార్టీ నాయకుల వెన్నులో వణుకు పుట్టి మా పార్టీ అధ్యక్షుని యొక్క మీద బురద జల్లే కార్యక్రమం ఇది. ఎవరు కోవట్లు తెలుగుదేశం పార్టీలు ఎప్పుడు ఉండరు, కోవట్లకు తెలుగుదేశం పార్టీలో స్థానం లేదు. చివరిగా తెలంగాణ ప్రజలకి మీ కార్యకర్తలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ యొక్క V3 ప్రేక్షకులకు, V3 ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు, కార్యకర్తలకు, ప్రజలందరికీ కూడా ఓటర్లకు ముఖ్యంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క రాక్షస పరిపాలన, అప్రజాస్వామ్యమైనటువంటి పరిపాలన, ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటటువంటి ఈ యొక్క ప్రభుత్వం గత 2 సార్లు జరిగింది. 9 సంవత్సరాల నుంచి కొనసాగుతుంది. 2 సార్లు మిమ్మల్ని మీ యొక్క మైండ్ డైవర్ట్ చేసి మిమ్మల్ని ప్రభావితం చేసి ఆచరణ సాధ్యం కానటువంటి ఈ యొక్క హామీల ద్వారా, అబద్ధాల హామీల ద్వారా మిమ్మల్ని మోసగించడం జరిగింది. ప్రజలారా, మీరు ఈ యొక్క కేసీఆర్, ఈ యొక్క బట్టెబాస్ ప్రభుత్వం, ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ అనౌన్స్ చేసినటువంటి చెప్పినటువంటి ప్రలోభాలను నమ్మకండి. మీరు ఒకసారి మనసు మీద చేయబెట్టుకుని ఆలోచించండి. ఈ యొక్క బంగారు తెలంగాణగా మారుస్తామని చెప్పేసి ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చి ఈ యొక్క తెలంగాణని బంగారు తెలంగాణగా చేస్తా అని చెప్పేసి వచ్చిన ఈ యొక్క కేసీఆర్ ఈరోజు బంగారు తెలంగాణ బదులు ప్రతి ఒక్క యువకుడుకు మత్తులో ముంచేసి ఈ యొక్క మత్తు తెలంగాణ, మాదక ద్రవ్యాల తెలంగాణ, డ్రగ్స్ తెలంగాణగా ఈ యొక్క తెలంగాణను మార్చిండ్రు. అసాంఘిక శక్తులు, అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా ఈ యొక్క తెలంగాణ మారింది. ముఖ్యంగా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి తొత్తుగా ఉన్నటువంటి ఉగ్రవాద మనోబుద్ధితో నడుస్తున్నటువంటి ఏఎంఐఎం పార్టీ కూడా ఈరోజు చూడండి ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంది. దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా ఉగ్రవాద కార్యకలాపాలు, ఉగ్రవాద అటాక్లు కానీ ఎక్కడ కానీ బాంబ్ బ్లాస్ట్ జరిగితే దాని మూలాలు మాత్రం హైదరాబాద్ ఓల్డ్ సిటీకి జరుగుతుంది. నేను ఓల్డ్ సిటీ హైదరాబాదు వాసినిగా, హైదరాబాద్ యొక్క సిటిజన్గా ఇది నా యొక్క నగరం. నా యొక్క నగరానికి ఇలాంటి ఉగ్రవాద మనోబుద్ధితోటి రాజకీయాలు చేస్తున్న వ్యక్తి వల్ల నా నగరం బదలాం కావడం నాకు ఇష్టం లేదు. అదే బాధ్యత మీ అందరికి కూడా ఉండాలా. మీరందరూ కూడా ఆలోచించి ఈసారి ఓటేసినప్పుడు ఈ యొక్క అబద్ధాల కోరు కేసీఆర్ని ఓడించే విధంగానే ఓటేయండి. మీరు ఏ పార్టీ మేనిఫెస్టోని ఫస్ట్ చదవండి. ప్రతి పార్టీ మేనిఫెస్టో మీరు క్షుణ్ణంగా పరిశీలించండి, చూడండి. ఆ తర్వాత ఆలోచించి మీకు భవిష్యత్తుకు గ్యారంటీ ఏ పార్టీ ఇస్తుందో ఆ పార్టీకి మీరు ఓటేయండి. ఓటు అనేది ఒక అమూల్యమైనటువంటి ఆయుధం. ఆ ఆయుధానికి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి దానికి పని వస్తుంది. అది 5 సంవత్సరాలు ఒక్కసారి దాన్ని
తప్పుగా వాడితే మాత్రం రానున్న 5 సంవత్సరాలు మీ భవిష్యత్తు అంధకారంలో పోవడం ఖాయం. మరోసారి మీకందరికీ ప్రజాస్వామ్యాన్ని కాపాడే పార్టీలకి ఓటేయమని చెప్పి విజ్ఞప్తి. నమస్కారం. థ్యాంక్ యూ సార్. చూసారు కదా, ఉన్న అమూల్యమైన ఓటుని మన భవిష్యత్తుకి ఏది గ్యారంటీ ఇస్తుందో ఆ పార్టీని చూసి ఎన్నుకోండి అని చెప్పారు కదా. మరి అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.